తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు మరోసారి పూర్తిగా నిండాయి. మహారాష్ట్రలో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో అల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాలకు 1,70,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. జూరాల నుంచి 1,70,000 క్యూసెక్కులతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 40,000 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 2,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ వరద వచ్చి చేరుతా ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ఇంజనీర్స్ ఒకేసారి 5 గేట్లు ఎత్తి 2,30,000 క్యూసెక్కుల వరదను నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మరో 68,000 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి వరద చేరుతా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయి ఉంది. నిల్వ చేసే అవకాశం లేదు. వచ్చిన ఫ్లడ్ అంతా పులిచింతల బ్యారేజీకి రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే 2 గేట్లు ఎత్తి 45,000 క్యూసెక్కులు పులిచింతలకి విడుదల చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిగా 215 టీఎంసీల వాటర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అటు పోతిరెడ్డిపాడు, హంద్రీనేవా, బేమ, కలవకుర్తి, నేటెంపాడు లిఫ్ట్లు అన్నిటికీ నీరు తీసుకుంటూ ఉన్నారు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో నిల్వ చేసుకునే సదుపాయాలు ఇక లేవు కాబట్టి నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి విడుదలవుతా ఉంది. ప్రకాశం బ్యారేజీకి నిన్న సాయంత్రం ఒక్కసారిగా వరద పెరిగింది. 60,000 క్యూసెక్కులు వస్తూ ఉంది. 17,000 ఆ తూర్పు కెనాల్కి, రైవస్ కెనాల్కి, బందర కాలువలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక మిగిలిన ఫ్లడ్ దాదాపుగా ఒక 32,000 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒక 50 గేట్లు ఎత్తారు. సాయంత్రానికి, ఈరోజు సాయంత్రానికి 2,00,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజుల పాటు ఈ వరద కొనసాగే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్తో వరద పెరుగుతుందా, తగ్గుతుందా, గేట్లు మూసేస్తారా అనే విషయాలతో మరో వీడియోలు తెలుస్తున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.